సో అసలు ఈ సోలార్ ఎక్విప్మెంట్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంతవరకు మనం పవర్ సప్లైని కానీ ఆ పవర్ బిల్స్ని కానీ ఎంతవరకు తగ్గించుకోవచ్చు? మా దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ ఏంటంటే మనకి కన్జ్యూమర్ బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ కన్జ్యూమర్ తీసుకున్నామంటే 90% ఆఫ్ పవర్ బిల్ మనం సేవ్ చేసుకోవచ్చు ఈ సోలార్ సిస్టమ్ వల్ల. 90% ఆఫ్ పవర్ బిల్ మనం డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ చేస్తున్నామో చూసుకొని మనం లాస్ట్ 6 మంత్స్ ఇప్పుడు ఎవరైనా కన్జ్యూమర్ వచ్చారంటే లాస్ట్ 24 మంత్స్ తీసుకుంటాం, లేదా లాస్ట్ 6 మంత్స్ తీసుకొని యావరేజ్ చేసుకున్నామంటే వాళ్ళు యావరేజ్గా ఎన్ని యూనిట్లు వాడుతున్నారు, ఎంత పవర్ బిల్ వస్తూ ఉంది చూసుకొని దాని బేస్ సిస్టమ్ మనం సైజ్ చేస్తాం అనమాట. ఎన్ని కిలోవాట్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సోలార్ పవర్ సప్లై అని అంటున్నాము. ఇఫ్ ఆ రోజు సూర్యుడు రాలేదనుకోండి, ఫర్ సపోజ్ వింటర్ సీజన్స్ లో, రైనీ సీజన్స్ లో అసలు మనకి సూర్యుడు రాడు, మరి ఆ రోజు ఎట్లా? ఆ రోజు ఇంకా మొత్తం షట్ డౌన్ అవుతుందా? మొత్తం మనం మంచి రైట్ కోసం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది 2 రకాలు మా సోలార్. ఒకటి ఫోటోవోల్టిక్, ఒకటి థర్మల్ టెక్నాలజీ అనమాట. థర్మల్ టెక్నాలజీకి వేడి ఉండాలి, లైట్ ఎండ ఎక్కువ ఉండాలన్నమాట. ఇది ఫోటోవోల్టిక్ సిస్టమ్కి వచ్చి లైటింగ్ ఉంటే చాలు. ఈవెన్ ఇప్పుడు 365 డేస్లో 360 డేస్ 100% జనరేషన్ ఉంటుంది. ఒక 1 మంత్ ఏమో 50% జనరేషన్ ఉంటుంది, ఇంకో 1 మంత్ 80% జనరేషన్ ఉంటుంది. లైటింగ్ ఉంటే చాలు. ఈవెన్ రైనీ సీజన్లో కూడా సోలార్ సిస్టమ్ జనరేషన్ అయితే ఉంటుంది. అంత ఎఫెక్టివ్గా ఉండకపోయినా కూడా జనరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జీరో అయితే ఇప్పుడు ఉండదు.